ఓం సాయిరామ్. వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. ప్లీజ్ మొత్తం చూడండి, సాయిబాబా వారి ఆశీస్సులు పొందండి. ఎస్, నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే సాయిబాబా వారే కాదు, ఏ దేవుడైనా ఖచ్చితంగా మిమ్మల్ని మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఓకే, కనిపిస్తుంది కదా వీడియోలో. నేను ఈరోజు ఏం చేశానంటే ఫ్రెండ్స్ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి, రేపు అమావాస్య, ఎల్లుండి నుంచి మనకి జూలై, ఈరోజు జూలై 4th కదండి, రేపు 5th, ఎల్లుండి 6th. జూలై 6th నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. మనందరికీ చక్కగా సాయి భక్తులందరికీ గురు పూర్ణిమ వచ్చేస్తుందని చాలా సంతోషంగా ఉండి ఉంటారు. వీలైతే ప్రతి ఒక్కరు కూడా గురు పూర్ణిమకి షిరిడి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్, వెళ్ళే వాళ్ళందరూ కూడా మన గురించి, మన ఛానల్ గురించి కూడా కాస్త ప్రేయర్ చేయండి. అంటే మన సాయిబాబా భక్తులందరికీ అలవాటు సర్వే జన సుఖినో భవంతు అనడం. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా, చాలా మనం క్లీన్ లైన్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలండి. ఎస్, చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం దగ్గు, జలుబు, రొంప ఇట్లాంటివి ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇన్ని రోజులు మనం సమ్మర్లో కూల్ వాటర్ తాగేసాం కదా, ఇప్పుడు అవాయిడ్ చేయండి. వీలైతే కాస్త గోరువెచ్చని నీళ్ళే ఇవ్వండి. ఆషాఢ మాసము మనకి వ్యవసాయానికి కానీ, ఇంకా ఏంటంటే అమ్మవారి బోనాలు మనకి స్టార్ట్ అవుతాయి కదండి. అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం అంటే మనకు అన్నీ ప్రతి ఒక్క సీజన్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, ఈరోజు గురువారం కదా, రావి ఆకు పైన దీపం పెట్టాలని నాకు అనిపించిందండి. రావి ఆకు తీసుకొచ్చి చక్కగా సాయిబాబా వారికి స్నానం చేపించి చక్కగా బొట్లు పెట్టేసి, ఆయన తులసి బాల ఆయనకి వేసేసి చక్కగా దీపము, ధూపము, ఎస్, మన ఇంట్లో ఏముంటుందో అదే కదండి, మనం ఏం పెడతాం కొత్తగా. ఆయన మనకేమిచ్చారో దాన్నే మనం ఆయనకు పెడతా ఉంటాం. అండ్ మనం ఏదైతే ఆయనకు పెడతా ఉంటామో తిరిగి అది ప్రసాదం రూపంలో మనకే ఇచ్చేస్తూ ఉంటారు. ఈరోజు నేను గురువారం, నాకు సాయి భక్తురాలిగా నేను నాకు ఒక పండగ రోజు లాంటిదండి ఇది. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. అండ్ ఓం సాయిరామ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే క్లీన్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళం మనం కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగితే మంచిది. అండ్ ఇంకొకటి, ప్రతి సండే అంటే ఇక్కడ మాకు తెలంగాణ స్టేట్లో శ్రావణ మాసంలో చేస్తామండి మేము బోనాలు. కాకపోతే ఇక్కడ అంటే తెలంగాణ స్టేట్ అని అన్నందుకు హైదరాబాద్ బోనాలు ఇప్పుడు ఆషాఢ మాసమే కదా, శ్రావణ మాసంలో చేస్తామండి ఇటు మా సైడ్, ఖమ్మం, వరంగల్ ఇట్లా. అయితే నాకు హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు ప్రతి సండే ఒక్కొక్క ప్లేస్లో అమ్మవారికి బోనాలు ఎక్సలెంట్గా చేస్తూ ఉంటారు కదా, స్టేట్ ఫెస్టివల్ కదండి. నేను కూడా ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనం చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, ఎస్, శ్రావణ మాసం అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. ఆషాఢ మాసం కూడా, ఆషాఢ మాసము అమ్మవారే, శ్రావణ మాసము అమ్మవారే, కానీ ఆషాఢ మాసము మనం దుర్గామాత అంటే మనం కొన్ని అంటే ఎస్, వీడియోలో ఎందుకు ఇలా చెప్పారు, బాబా వీడియో చేస్తూ అని అనుకుంటూ ఉండొచ్చు. బోనాలు చేసుకొని ఎవరి సంప్రదాయం వాళ్ళు, అంటే కొంతమంది ఇట్లా అమ్మవారికి ఇంకా కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, పర్వాలేదు, ఎవరి ఆచారం వాళ్ళది. నేను కూడా ఆషాఢ మాసమే చేస్తానండి. చూడండి, సాయిబాబా వారికి మీరందరూ కూడా ఇలా దండం పెట్టుకోండి, ఆయన బ్లెస్సింగ్స్ పొందండి. ఇంకొకటి, బాబావారు నిన్న ఒక చిన్న మాట విన్నాను, నాకు చాలా బాధగా అనిపించింది. చాలా గొప్ప భక్తుడండి. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ 12 వరకు ఆయన దైవ ధ్యానంలోనే ఉంటాడనమాట. అయితే చాలా పెయిన్ఫుల్ అనిపించింది. తను ఏం చేస్తాడంటే, మా చెల్లి వాళ్ళ పక్కన ఉంటారు. ఇది మా బాబుకి అన్నప్రాసన చేసినప్పుడు నేను మా బాబుకి వచ్చినటువంటి గిఫ్ట్ మా అమ్మ కొనిందండి. ఆ వెండి గ్లాసులో నేను బాబా గారికి వాటర్ పెడతాను, అండ్ నైవేద్యంగా నేను చక్కెర పెట్టాను. చూసారు కదా
ఎస్, మన దగ్గర ఏముందో ఆయన మనకేమి ఇచ్చాడో అదే పెడతాము, మనం ఆయనకి ఏమి ఇచ్చామో అదే మనకు ప్రసాదం రూపంలో ఇస్తూ ఉంటాడు కదా ఫ్రెండ్స్. ఎస్, కొంచెం కొంచెం ఎంతైతే మనం మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా పూజలు చేస్తామో కొంచెము ఎంతసేపటికి స్వార్థం అనేది లేకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడదాం. ఎస్, ఎవరైనా కష్ట పరిస్థితులలో ఉంటే కాస్త సహాయం చేద్దాం. ఇంకొకటి, ఇంకా ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉందాం, అంటే అందరికీ ఉపయోగపడేలాగా మాట్లాడదాం, మనకొక్కరికి మాత్రమే కాదు. ఓకేనా? ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.